ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ ఋషిభ్యో మాతృభ్యో పితృభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని. మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచారరీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఏం పరిహారం చేసుకుంటే కనుక గ్రహదేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అష్టేశ్వరి యోగము, భోగభాగ్యాలు, రాజ్య సంపద, ధనాదాయం పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే. ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క 18 నెలలకి మారుతాయని చెప్పేసి, మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి, కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి, మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి, కలయిక అంతా కూడా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది. తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకొచ్చే సంపదన, ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో, విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయోదశి మరియు దీపావళి రోజున, ఈ యొక్క ఆశ్వేత మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థి రోజున, మాస శివరాత్రి రోజున ధన్వంతరి జయంతి, మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి. మరియు ఒక ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి, త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు. ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు ఆయన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు. పరమేశ్వరుడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకున్న మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడంతా కూడా ఈ అల్కాపురానికంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మ వంశానికి చెందిన కుబేరుడంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బ్రహ్మవంశానికి చెందిన వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట పూజ చేసిన మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు. ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధన ఆదాయాన్ని ఇచ్చే దేవత, నవనీతులకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. సాక్షాత్ మహాలక్ష్మికంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా, అంటే మహాలక్ష్మినంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తే కనుక, ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి, ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతకరీత్యా, లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది, ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది. ఆ ధనయోగాన్నంతా కూడా ప్రసాదించేది కుబేరుడు అన్నమాట. సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కుబేరత్వం అనేది ప్రధానంగా వచ్చుకుంటే లక్ష్మీ కుబేర యోగాన్నంతా కూడా ప్రధానంగా
5 గ్రహాలు యోగకరంగా ఉండాలి. దీనికంతా కూడా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు, చంద్ర భగవానుడు, బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు, ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, ప్రధానంగా చూసుకుంటే దశము, నవమము, ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్టి యోగాన్ని, అష్టైశ్వర్య యోగాన్ని, రాజయోగాన్ని, భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పబడుతుంది. భోగభాగ్యమైన జీవితం, రాజ్య సంపదలు, అదృష్ట యోగము, ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల నుండి శుభవీక్షణగా ఉంటాయి కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ ఒక జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ, శుభగ్రహాల యొక్క శుభస్థానంలో శుభవీక్షణ ఉంటే కనుక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి? వృశ్చిక రాశి జాతకులకి గోచారరీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క ధనత్రయోదశి రోజున మరియు దీపావళి రోజున మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి, గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం ఏ రకంగా అదృశ్యయోగం సిద్ధించే విధంగా పరిష్కారం చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా అక్టోబర్ 18, 19, 20 తారీఖులో మహాలక్ష్మి దేవి ఆరాధన మరియు పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా చేసుకోవాలి. లక్ష్మీ నారాయణ ఆరాధన చేసుకోవాలి. ప్రధానంగా ధనత్రయోదశి రోజున ఎప్పుడైతే ఉందో బృహస్పతి మార్పు కూడా జరుగుతూ ఉంది. బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో మార్పు జరుగుతుంది కావున వృశ్చిక రాశి జాతకులు విశేషంగా మహాలక్ష్మి దేవి ఆరాధన మల్లెపూలతోటి, తామర పూలతోటి మరియు చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు, పూజలు చేసుకోవడం అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గూడాన్న ప్రీతమానసాయ నమః మరియు దధ్యాన్య ప్రీతమానసాయ, పెరుగన్నాన్ని నైవేద్యం చేయాలి అమ్మవారికి ప్రీతికరంగా. ఆవు పాలతో చేసిన బెల్లం పరవాణాన్ని నైవేద్యం చేయాలి అమ్మవారికి అంతా కూడా. క్షీరాన్న ప్రీతమానసాయ నమః కాబట్టి ఆ గూడాన్నాన్ని, క్షీరాన్నాన్ని నివేదన చేయడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన దీపావళి రోజున విశేషంగా మీరంతా కూడా షట్కాల పూజ అని చెప్పేసి అంటారు. 6 కాలాల్లో పూజ చెయ్యాలి. ఎవరైతే గనక మీ వీలును బట్టి 6 కాలాల్లో మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తారో అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. మరియు సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల అఖండ ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి ధనం ధనం కురు స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గురు కటాక్షం కలగాలి, మీకంతా కూడా గురుబలం కలగాలి, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మీ యొక్క జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాది క్రతువులు, కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, చండీ మూలమంత్ర రహితంగా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలంతా కూడా యజ్ఞాది క్రతువులంతా కూడా ఆచరించుకోవడం జరుగుతుంది. శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క మహాలక్ష్మి కుబేర సహితంగా లక్ష్మీనారాయణ హోమం అంతా కూడా ఆచరించుకోవడం జరుగుతుంది. మీ యొక్క జాతకం అంతా కూడా మా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అంతా కూడా మీ జాతకానికి సంబంధించిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా జన్మజాతకం ఉన్న దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా మీరు ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండ లాభాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతాల్లో మీకంతా కూడా అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి, ఈ యొక్క విదేశంలో స్థిరత్వం సిద్ధించడానికి కానీ మరియు పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన సహస్రనామాలతో చేస్తూ ఉండండి. తామర పూలతోటి, మల్లెపూలతో చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.